అందరికీ నమస్కారం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎంత విశేషమైన రోజు, ఎందుకంటే ఉమెన్స్ డేతో పాటు అట్లనే శివరాత్రి కూడా కలిసి వచ్చింది. మరి మహిళలందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకునే రోజు ఈ ఉమెన్స్ డే. ఎక్కడైనా కానీ సంవత్సరానికి ఒక రోజు మహిళా దినోత్సవం అని చెప్పి వాళ్ళకున్న కష్టాలైనా వాళ్ళ సుఖాలైనా ఏవైనా చర్చించుకుంటారు. ఆ రోజు అంటూ విడి రోజులలో చర్చించుకోరని కాదు, వాళ్ళకంటూ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన రోజు ఈ మహిళా దినోత్సవం. మరి ఈరోజు మహిళలు ఎన్ని రంగాల్లో ముందుకెళ్ళింది అన్నది మనకు తెలిసిందే. ప్రతి రంగంలో కూడా మహిళ ఎక్కడ వెనకలేదు, ప్రతి రంగాలలో మహిళ ముందే ఉంది. మరి ఇంకా కూడా ఎక్కడైనా కొన్ని మారుమూల ప్రాంతాలలో మహిళలు ముందుకు రాలేకపోతే వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకొని వాళ్ళు కూడా ఎవరేమనుకుంటారు అన్నది ఆలోచించకుండా ముందుకెళ్ళాలి. మరి చాలా చోట్ల వాళ్ళకి రావాలని ఉన్నా కానీ ఎవరేమంటారో అన్న ఆలోచన చేస్తారు మహిళలు. అట్లాంటివి ఏం లేకుండా ఆకాశమే హద్దన్నట్టుగా మహిళలు ముందుకు సాగాలి. మహిళలు తలుచుకుంటే జరిగింది ఏమీ లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మనం చూసినట్టయితే ఉన్న గ్యారంటీలలో ఇప్పటిదాకా మనకి మొదట మహిళలకి ప్రాధాన్యతనిచ్చుకుంటూ ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి, లేకపోతే గృహజ్యోతి, మరి ఈ గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్, మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇవన్నీ కూడా మహిళలకు అనుకూలంగా పెట్టినవే. ఎక్కడ కూడా మహిళలకు ఇబ్బంది కలగద్దని చెప్పి, ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు దీపం అంటారు. మరి ఆ ఇంటిని చక్కబెట్టేది కూడా ఆడవాళ్లే కాబట్టి వాళ్ళకి ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు కూడా చూసుకుంటే దానికి అనుకూలంగానే ఉన్నాయి. ఇల్లే కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా త్వరలో ఆ 2500 మహిళలకు ఇస్తారన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మాట నిలబెట్టుకుంటుంది. మరి ఇక్కడ మా నియోజకవర్గంలో నేను ఒక మహిళా ఎమ్మెల్యే లాగా మా నియోజకవర్గ మహిళలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎటువంటి సమయంలో అయినా ఎప్పుడైనా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు నేరుగా నా దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు. ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటా. ఇందాక లోపల మాట్లాడేటప్పుడు ఒక పోలీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైనా కానీ కలిసి ఉండండి, ఎందుకంటే చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే రేపు గొడవ పెట్టుకున్నా మీరు అదే ఇంట్లో ఉండాలి కాబట్టి మీరు గొడవ పెట్టుకొని కేసులు పెట్టుకుంటే దానివల్ల జరిగేది నష్టమే కానీ లాభమేం లేదు అన్న విషయము అది నిజం, వాస్తవము. ఎవరు ఫస్ట్ ఆడదానికి శత్రువు అన్నది ఎప్పుడు కూడా మనం వింటూ ఉంటాము. కానీ ఆడవాళ్ళకి సహాయపడాలి. అది ఇంట్లో తల్లైనా కానివ్వండి, అత్తైనా కానివ్వండి, ఎవరైనా మన బిడ్డలాగానే వేరే వాళ్ళు కూడా. మరి అట్లనే కోడళ్ళు అయినా కానీ అదే విధంగా అనుకోవాలి. తల్లైనా అత్తైనా ఒకటే అని కనీసం గొడవలు సృష్టించకుండా ఉండాలి. మన తల్లికి మనం ఎట్లా దగ్గర ఉండాలని అనుకుంటామో మరి మనం చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ తల్లి వాళ్ళ దగ్గర ఉండాలని అదే విధంగా అనుకుంటారు. అట్లా ఆలోచించిన రోజు సగం గొడవలు ఉండవు. మరి అదే కాకుండా మా నియోజకవర్గంలో మా ఫౌండేషన్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ఓపెన్ కాలేదు, కానీ దాని తరఫున 2 ప్రోగ్రామ్స్ మహిళా దినోత్సవం కార్యక్రమం ద్వారా ఈరోజు పెట్టడం జరిగింది. ఏంటంటే ఒకటేమో మష్రూమ్ గ్రోయింగ్, అది అంటే ఒక 25 రోజులు మహిళలకి అయినా ఇంకెవరికైనా కానీ వాళ్ళు పూర్తిగా కోర్స్ నేర్చుకునేదాకా 25 రోజులు ఉంటుంది కోర్సు. అది నేర్చుకొని వాళ్ళంతా ఉండడానికి అకామిడేషన్, వాళ్ళు తినడానికి తిండి, ఇవన్నీ కూడా హైదరాబాద్లో కల్పిస్తున్నారు. మరి ఇదే కాకుండా గార్డెనింగ్ కోర్సు కూడా ఈ 2 ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రకటించడం జరిగింది. మరి ఇదే కాదు, ఇంకేమైనా స్మాల్ స్కేల్ బిజినెస్ అయినా లేకపోతే చిన్నవైనా కానీ మహిళలు ముందుకొచ్చి వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఇట్లాంటివి చేస్తే తప్పకుండా ఎప్పుడైనా కానీ వెనకాల నేను తప్పకుండా సహకరిస్తాను. వాళ్ళందరికీ నేను మాటిస్తున్నాను.